ఇది కారం ఎట్లాంటి కారం అంటే తినేటప్పుడు కారం వేయదు, తినడం ఆపుతాం కదా అప్పుడు కారం వేస్తుంది. ఎవరో మా మీద కసి మీద రికమెండ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, పేరు ఎతికి మళ్ళీ చెప్తా. మండుతున్నట్టుంది. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. శివాజీ చికెన్ అని చెప్పి గుంటూరు ఏదో మిరపకాయలు పెట్టారు ఫర్ బ్లాక్ ఫ్రైడే సేల్. మనం కొనేది పెట్టలేదు చూడడానికి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నిజం చెప్పి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అమ్మా ఈరోజు మనం? ఇట్స్ బ్లాక్ ఫ్రైడే టుడే బట్ వీఆర్ గోయింగ్ ఫర్ షాపింగ్. చూద్దాము, మేము ఎప్పుడు బ్లాక్ ఫ్రైడే సేల్ చూడలేదు, అందరూ బాగుంటుంది వెళ్ళి చూడండి అన్నారు, వెళ్ళి చూద్దాం. నేను నచ్చితే డబ్బులు వదిలేసుకొని వస్తాం. చూద్దాం ఏమవుతుందో. ఏం నచ్చకపోతే డబ్బులు మిగులుతాయి. ఏంటి బాబు ఏంటి పరిస్థితి? నచ్చాయి? బాగానే ఉన్నాయి కానీ ఈ చీపెస్ట్ ఉంది ఇప్పుడు, అవి దొరకవు, అది మాత్రం కనిపించట్లేదు. అవి దొరకట్లేదు. సో మేము నైకీ స్టోర్లోకి వచ్చాము. మంచిగా ఉంది కలెక్షన్. ఈ 2 షూస్ ఫైనలైజ్ చేశాను. ఈ రెండింటిలో ఏది బాగుందో కింద కామెంట్ చేయండి. సో మా వాళ్ళు అందరూ ఇదే చెప్పారు, సో ఐఎమ్ గోయింగ్ విత్ దిస్. నువ్వు కొన్నావు బాబు? దొంగమ్మ ఖలీలు పొద్దున నన్ను లేపకుండా ఇద్దరు వెళ్ళి ఫోటోలు తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. చాలా మంది నచ్చింది. సో చూస్తున్నాము, వీఆర్ ఆల్సో ఎంజాయింగ్ బ్లాక్ ఫ్రైడే సేల్. ఆన్లైన్లో కంటే షాప్లోనే తక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. నేను ఎవరినో ఫ్రైడే సేల్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన దగ్గర ఆషాఢం సేల్, కేజీ సేల్ అని చెప్పి అమ్ముతారు కదా చీరలు. సో ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ పర్చేస్ డన్. సో షాప్లో షాపింగ్ చేసిన తర్వాత బ్యాగులు కార్లో పెట్టద్దంటే పెట్టకూడదంటే చేతిలో పట్టుకొని తిరగాలంట. ఎంత ఎక్కువ ఎన్ని బ్యాగులు ఉన్నాయి అని. సో అలా పట్టుకొని తిరగాలంట. కార్ ఇక్కడ ఉంది పెడదామన్నా కానీ వద్దంటున్నారు. కెమెరా వెనుకున్న వాళ్ళు వద్దంటున్నారు, వాళ్ళ మొక్కలు చూపించకూడదు. సో లెట్స్ గో ఫర్ నెక్స్ట్ షాప్ అండ్ డబ్బులు తెచ్చుకుందాం. అబ్బాయిలకి ఏమున్నాయో తెలియదు కానీ అమ్మాయిలకి మాత్రం ఫుల్ సేల్ ఉంది. ప్రతి షాప్లో వాళ్ళే ఉన్నారు. మావాడు ఏదో బెల్ట్ తెచ్చుకొచ్చాడు. బెల్ట్ ఇచ్చాము. ఎంత? ఎంత అంటే 198 ఉంది. 180 USD. నువ్వు ఒకటి చూడాల్సింది ఏంటంటే కోచ్ ఇది కంప్లీట్గా మేడ్ ఇన్ ఇండియా అనమాట. సో ఇండియాలో తయారైంది, ఇక్కడ ఎందుకు రాకుండా ఇండియాలో కొనుక్కోవచ్చు కదరా. మేము తెచ్చిచ్చేవాళ్ళం కదా ఇండియా నుంచి, మన దగ్గర అయితే ఎవరైతే. సో కోచ్ బ్రాండ్ ఈజ్ కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా అనమాట. ఇక్కడ చూడండి, మేడ్ ఇన్ ఇండియా కోచ్. సో దిస్ బ్రాండ్ ఈజ్ కంప్లీట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇండియాలోనే అవుతుంది. సో నెక్స్ట్ టైం మేము ఇండియాలో తెచ్చిస్తాం, కంగారు పడదు, పెట్టేసి. ఇది రియలైజేషన్ అనమాట. సో జ్ఞానోదయం బాగా అయ్యింది. లగ్జరీ బ్రాండ్స్ అనగానే ఓ ఫారిన్ కంట్రీలో కాదు, చూడాలి ఎక్కడ తయారయ్యాయి. మన దేశం కూడా మంచి మంచి బ్రాండ్స్ తయారు చేస్తుంది. బట్ ఇట్ ఈస్ వెరీ ప్రౌడ్ థింగ్. అంత పెద్ద బ్రాండ్స్ అంతమంది కొంటున్నారు, మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్ ఉంది. షాపింగ్ చేసి అలసిపోయామని చెప్పి వాడు తిందాం అని చెప్పి పట్టుకొచ్చారు. ఇన్స్టాగ్రామ్లో చాలా మంది రికమెండ్ చేశారు ఈ ప్లేస్ ట్రై చేయమని. వెరీ ఫేమస్ ఫర్ హాట్ చికెన్, ప్రిన్స్ హాట్ చికెన్. సో ఇక్కడ ఫ్రైడ్ చికెన్ చాలా ఫేమస్ అని ట్రై చేస్తున్నాను. సో ఐ లవ్ ఫ్రైడ్ చికెన్. సో చూద్దాం ఎట్లుంటుందో. బాబు ఎన్ని డబ్బులు తెచ్చుకున్నావు? 50,000 అయిపోయి ఉంటామా ఇప్పటికి? వాడు ఏమి షాపింగ్ చేయలేదు, 50,000 అని అంట. ఈరోజు సాయంత్రం కల్లా నాకు తెలిసి 2-3 లక్షలు ఖర్చు పెట్టేస్తాం. మా వాడు చాలా కాస్ట్లీ బేరం ఉన్నాడు, ఒక రోజులో 2 లక్షలు ఖర్చు పెడతాడంట. ఓన్లీ థింగ్ ఏంటంటే రూపీస్లో ఖర్చు పెట్టి రూపీస్లో సంపాదించి డాలర్స్లో ఖర్చు పెట్టాలంటే చాలా బాగా చేస్తుంది. ప్రతిదానికి కన్వర్షన్ వేసుకుంటున్నాము, బట్ స్లోగా పోతుంది. ఫస్ట్ 2-3 రోజులు ఉంటుంది, ఇండియా నుంచి వచ్చాం కదా, ప్రతిదాన్ని కన్వర్ట్ చేస్తూ ఉంటాము. ఇన్ఫ్లేషన్ ఈజ్ రియల్. రూపీస్ డాలర్లో ఖర్చు పెట్టాలంటే చాలా కష్టం. వాడికి మేము XX ఒకటి, సింగిల్ X ఒకటి హాట్ స్పైసీ అడిగితే వాడికి ఏం అర్థమైందో అవేమి ఇచ్చారో మాకు తెలీదు. కానీ వాడు మీ మీద ప్రేమతోటి ఒక XXX ఇచ్చాడు, ఇంకోటి XX ఇచ్చాడు. సో ఫస్ట్ XX తిని బతుకుంటే XXX తిందాము. వాడు ఇచ్చాడు కానీ ఇచ్చి నవ్వి ఎంజాయ్ అన్నాడు. సో వీటితో పాటు ర్యాంచ్ డ్రెస్సింగ్, హనీ మస్టర్డ్ తీసుకున్నాము. చూడాలి ఎట్లా కట్ అవుద్ది ఈ హాట్నెస్. దేవుడి మీద భారంతో. బాబు నీకు లెగ్ పీస్ ఇష్టంగా తీసుకో. నాకు లెగ్ తిన్నాక లెగుస్తారా లేదా చూద్దాం. అది కరెక్ట్. చలో చాలినా. సో చియర్స్. నాకు చియర్స్ మాకు కొట్టాలి రా, వాడు నాట్ బ్యాడ్, అనుకున్నంత కారంగా లేదు.
లీటర్ కికెన్ అవుతుందో. ఇది కారం ఎట్లాంటి కారం అంటే తినేటప్పుడు కారం వేయదు, తినడం ఆపుతాం కదా అప్పుడు కారం వేస్తుంది. ఎవరో మా మీద కసి మీద రికమెండ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, పేరు ఎతికి మళ్ళీ చెప్తా. మండుతున్నట్టుంది. ఎవరో కశ్మీర్ చెప్పారు, శివాజీ చికెన్ అని చెప్పి గుంటూరు ఏదో మిరపకాయలు పెట్టారు. లస్సీ ఉంటే బాగుండేది, కానీ సచ్చినోడి పెళ్ళికి వచ్చింది కట్నం. కోక్తో మేనేజ్ చేయాలి. ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి రిస్క్ అసలు తీసుకోకండి. ఎవరు ఇండియన్స్ ఫుడ్ స్పైసీగా ఉంటుంది అన్నది ఇది తినండి. పికాన్ పాయ్ అంట. కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తుంది. ఏడ్చి చాలా రోజులు అయింది. అమ్మాయి ఎవరు బాగా ఏడిపించింది మళ్ళీ. అందుకే అమ్మాయి చెప్పినవన్నీ వినకూడదు. టేస్ట్ ఏం తెలుసు, ఇంత కారం అంటే ఏం టేస్ట్ తెలుసు, ఏంటి టేస్ట్ బడ్స్ మొత్తం బై టంగ్ ఈజ్ ఆన్ ఫైర్ అంటారు కదా. ఈ స్టోర్ మొత్తంలో ఇది బెస్ట్. బాగుందా? బెస్ట్. ఇది బెస్ట్. ప్రైస్ బాగున్నాయంట. నాకు ఫ్రైడ్ చికెన్ మీద ఉన్న ప్రేమ మొత్తం పోయింది. సింగిల్ షాట్ పసక్. బాగా కారం తినే నా వల్లే కావట్లేదురా. రండి సింగిల్ ఎగ్ షార్ట్ చికెన్ తినండి. 2x కూడా ట్రై చేయకండి. 3x అయితే పొరపాటున కూడా అటు వెళ్ళకండి. కష్ట హై, బహుత్ కష్ట హై. మాఫీ ముష్కిల్ హై బీబీ. ఎవడి మీద కోపం ఉంటే అడిగి తీసుకొచ్చి తినిపించండి. ఇక్కడ డబ్బులు ఇచ్చి దొబ్బించుకోవడం అంటే ఇదే. నోట్లోంచి, ముక్కులోంచి, కళ్ళల్లోంచి మీరు ఎక్కడి నుంచి మెయింటైన్ చేసుకుంటే అక్కడ నుంచి నీళ్ళు బయటకు వస్తున్నాయి. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. 12 hours later కష్టపడి కింద మీద ఏడ్చి ఒకటి తిన్నాము. మా వల్ల కాదు. ఈ కోకులు ఉంటే తినండి. అదేదో పీకన్ పై బాగుంది, అదే ట్రై చేయండి. మా వాళ్ళు కాసి తావక 2x తింటామని తింటున్నారు. మా వల్ల కాదు. ఇండియాలో కూడా సేమ్ ఇట్లానే బూజ్జోలోకి అని ఒక చిల్లీ ఉంటుంది. బూత్ అంటేనే దయ్యం అనమాట, తింటే చచ్చిపోతారు. అంత స్పైసియెస్ట్ చిల్లీ అనమాట. వరల్డ్లో టాప్ 5 చిల్లీస్లో అదొకటి. ఇది అలపినోస్ వాడారా మరి ఏది వాడారా కానీ మీకు తీట ఉండే వచ్చి ట్రై చేయండి. మీకు తీటు ఉంటేనే లేకపోతే అదే మనమే తినలేకపోతున్నాం అంటే లోకల్స్ ఎట్లా తింటారో అర్థం కావట్లేదు. ఏం కోసం ఇండియన్స్ ఫుడ్ స్పైసీగా ఉంటుంది కానీ ఇట్ విల్ బి మోర్ ఫ్లేవర్ఫుల్. ఇది ఓన్లీ గుడ్డు కారం వేసినట్టుంది. అయ్యో షిట్. మావాడు అన్ని పడేస్తుంటాడు. లిక్కర్ బాటిల్, కోకులు, వాటర్లు, అమ్మాయి అన్నీ పడేస్తుంటాడు. ఏడ్చి ముక్కు కందిపోయినట్టు ముక్కు కళ్ళు రెండు ఎర్రగా అయిపోయాయి. సో తినడానికంటే తాగింది ఎక్కువ ఉంది కారం తగ్గించుకోవడానికి. సో ప్రిన్స్ హాట్ చికెన్. నాకు అర్థం కాదు ఒకటే లాజిక్ ఏంటంటే తెలుగులో ఎట్లా తింటారు ఇది, అది అర్థం కాదు నాకు. వాళ్ళకి అసలే స్పైసీలు ఉండొద్దు, అది ఉండదు, ఇది ఉండదు అంటారు. స్పైసెస్ లేవరా, ఓన్లీ కారమే ఉంది, గుడ్ కారమే ఉంది. ఏదో ఒకటి కారం. ఐ లైక్ ఫ్లేవర్డ్ చికెన్ మోర్. ఓ మై గాడ్ అంటారు. ఫ్లేవర్స్ ఉండాలి మా ఏమో. సో యా, ఇట్స్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్. లిటరల్గా -3 ఉంది ఇప్పుడు టెంపరేచర్. అంత హాట్ చికెన్ తిని బయటికి రాగానే స్వర్గం వచ్చినట్టుంది. బాడీ మొత్తం కూల్ డౌన్ అవుతుంది. లోపల ఇంటెస్టైన్ అవన్నీ ఎలా ఫీల్ అవుతాయో మాకు తెలియదు, కానీ మేమైతే ప్రస్తుతానికి అయితే బాగానే ఫీల్ అవుతున్నాం. పోయి అది కొనుక్కోవాలి మనం. పింక్ కలర్ యాకుల్ట్ తాగాలి, యాకుల్ట్ ఆర్ పెరుగు తాగాలి ఇంటికి వెళ్తే, అప్పుడు కానీ బాడీ సెట్ కాదు. బట్ నీ పరిస్థితి ఏంటి భయ్యా? జస్ట్ 3 glasses of coke. జస్ట్ 3 glasses ఆఫ్. మళ్ళీ తిన్నది ఒకటే పీస్ ఆఫ్ చికెన్. ఇండియాలో ఉంటే 2-3 లేపు పడేస్తాము. ఇక్కడ అమ్మో, నాకు ఫ్రైడ్ చికెన్ మీద ఉన్న ప్రేమ మొత్తం పోయేలా ఉందిరా. ఇండియాలో ఇదేంటి కాంబినేషన్ ఆఫ్ టేస్ట్ కోసం కోక్ తాగుతాము. ఘాటు తగ్గించుకోవడానికి తాగుతున్నాము. ఇక్కడ ఉన్న షాపులు సరిపోవట్లేదంట, డబ్బులు అయిపోతున్నాయి, ఇంకా చాలా డబ్బులు మిగిలిపోయినాయి అని చెప్పి ఇప్పుడు వేరే చోటకి వెళ్తున్నాము. కానీ ప్రతి కార్ నాకు తెలిసి ఈ ఏరియాలో ప్రతి కార్ రోడ్డు మీదే ఉంది, అంత ట్రాఫిక్ ఉంది ఇవాళ.
ఎలాగో ఈయన ఖర్చు పెడుతున్నారు కదా, ఫోన్ కొనండి అని చెప్పి అందరూ టెంప్ట్ చేస్తున్నారు. సో నేను వీడైతే టెంప్ట్ అయిపోయాము, ఫోన్ కొనడానికి రెడీగా ఉన్నాం, ఫోన్ కొనేయాలి అని చెప్పి. సో ఈ బాబు మాత్రం టెంప్ట్ అవుతున్నాడు. దాక్కుంటున్నాడమ్మా, సిగ్గుతో దాచుకుంటున్నాడు. ఇంపల్సివ్ షాపింగ్ కాదు ఇది, ఇస్ నెసెసరీ అనమాట. ఫోన్ మన డే టు డే లైఫ్లో వెరీ ఇంపార్టెంట్. నాకు లేదు, నాకు ఇంపల్సివే. ఇంపల్సివ్ కాదురా, వాడిని చూసి నువ్వు, నిన్ను చూసి నేను. పులిని చూసి నాకు వార్త పెట్టుకోవడం ఇది అంటారు అనమాట. ఏం కావాలరా నితిన్ నీకు? నాకు పెరుగు కావాలి, తీయకుండా పెరుగు. తీయ కావాలి పెరుగు. మేము తిన్న హాట్ చికెన్ కి మా కడుపులు, మా నోరు, మా నాలుక అన్ని పోయినాయి. ఇంకా పెదాలన్నీ ఇంకా అసలు లాల్ హోటీ అయిపోయినాయి అన్ని. ఒక్క సజెషన్ తో ఇవాళ బయట తినాలన్న మూడు ఉత్సాహం అంతా పోయింది. నెక్స్ట్ మీల్ ఎక్కడ తిందాం, ఏం తిందాం అంటే ఏమొద్దు, గమ్మునింటికి వెళ్ళి పెరగన్నం తిందాం అని చెప్పి స్టేజ్కి వచ్చారు అందరూ. సో ఒక షాట్లో చల్లబడ్డాం వాళ్ళకి. ఫ్రైడ్ చికెన్ ఈరోజుతో బంద్. ఫ్యాక్టరీ అవుట్లెట్కి వెళ్తే లేట్లే కానీ మాల్లోకి వచ్చాము. కిర్చిపోయి ఉన్నారు జనాలు మొత్తం. ఇసుకేస్తే రాళ్ళని జనాలు ఉన్నాయి. సో ప్రాపర్ హాలిడే సీజన్ అనమాట. ఫుల్ టూరిస్టులు లోకల్ వాళ్ళతో నిండిపోయి ఉంది. అక్కెవరు వెనక పాటలు పాడుతుంది. సో నాష్విల్ టెన్నెసీ ఈజ్ మ్యూజిక్ సిటీ అనమాట. చాలా మంది మ్యూజిషియన్లు ఈ సిటీ నుంచి వచ్చారు. ఎవరు వచ్చారమ్మా? పెద్ద పెద్దలు, టేలర్ స్విఫ్ట్ వీళ్ళందరూ ఇదే అనమాట. వీళ్ళు ఇక్కడే ఉన్నాడు పక్కనే వాళ్ళ ఇల్లు. కుదిరితే చూపిస్తాం, కలుస్తామా? వీళ్ళు ట్రై అవర్ కాంటాక్ట్స్, కుదిరితే కలుద్దాం. మనకి కావాల్సిన ప్రోడక్ట్స్ పైన ఆఫర్ ఉండదు. ఆఫర్ ఉన్న ప్రోడక్ట్స్ మనకు అవసరం లేదు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కీటక్ కోసం కొనడం. ఆఫర్ ఉందని చెప్పి కొనుక్కుంటూ పోయారు అనుకోండి, వాచిపోతుంది. ఫైనల్లీ వీడిని కూడా టెంప్ట్ చేసాం ఫోన్ కొనడానికి. వీడు ఫోన్ కొంటున్నాడు, ఫోన్ కొంటున్నాడు. మేము ఒక్కలమే డబ్బులు ఏం స్పెండ్ చేయాలి, వాడితో కూడా చేయాలి. సో వీఆర్ ఇన్ యాపిల్ స్టోర్. అటు ఇటు చేసి కొనేసాము. 17 Pro Max 1 TB. ఇవాళ చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నాము. $1,200 బొక్క అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రణవ్ గారు ముగ్గురం కలిసి ఇప్పుడు ఓపెన్ చేయాలి పట్టుకొని. ఆనందపడాలో చిన్నపిల్లలు వీళ్ళు. మనకి మ్యాక్స్, ఎవ్రీథింగ్ ఇస్ మ్యాక్స్. అన్ని పెద్దవే ఇష్టం. సో ఇవాళ చాలా శవరం జరిగిపోయింది. బ్లాక్ ఫ్రైడే సేల్ అని చెప్పి పట్టుకొచ్చారు. తెచ్చిన చాలా పైసలు అయిపోయినాయి. బట్ ఇన్వెస్ట్మెంట్ రా, దిస్ ఇన్వెస్ట్మెంట్. మనలో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి రా. ఎవరైనా కన్విన్స్ చేస్తే కన్విన్స్ అవ్వకూడదు ఇట్లాంటి విషయాల్లో. తీసుకొచ్చారు అదే కదా, నేను ఒక్కడే రావాలి యూఎస్ కి. నేను వీడిని లాక్కొచ్చా, వీడిని లాక్కొచ్చాడు. ముగ్గురం కలిసి ఇంకొక ఆయన లాక్కొస్తున్నాము. సో నైస్ కలర్. తెల్లారుతున్నప్పుడు పట్టుకొచ్చారు, తెల్లారిపోయింది. ఇప్పుడు తెల్లారు అంటే అవదమ్మా ఇక్కడ. సో మొత్తం తెల్లారులో షాపింగ్ చేయించారు. బ్లాక్ ఫ్రైడే అని చెప్పి. సో బాగానే డబ్బులు కదిలించుకున్నాము. బ్లాక్ ఫ్రైడే అంటే ఇదేంటి, క్లైమేట్ బ్లాక్ అయ్యేంత వరకు షాపింగ్ చేయాలి అని. వాలెట్ బ్లాక్ అయిపోయింది ఇక్కడ. ఆంటీ మీ అబ్బాయి చూడండి, జస్ట్ ఒక నెల రోజులకి వెళ్ళొస్తామా, చాలా తక్కువ బడ్జెట్లో చేసేస్తాను అది ఇది అని చెప్పి వచ్చాడు. ఎన్ని కొన్నాడో చూడండి. వీడు ఒక్కడే అనమాట, చాలా నీట్గా, చాలా తక్కువలో అదేమంటారు ఉగ్రహంతో మెయింటైన్ చేసి ఓన్లీ ఫోన్ దగ్గర ఆగిపోయాడు. ఏం టెంప్ట్ చేసినా కొనలేదు. నేనైతే వరస్ట్, అన్నిటికీ టెంప్ట్ అయిపోయా. వీడు నాకంటే వరస్ట్, అన్ని కొనేసాడు కనిపించినాయి అన్ని. కాదురా, పొద్దున ఎంత 9:30 9:40 ఫస్ట్ పర్చేజ్. ఇవాళ 443 ఇందులోనే లాస్ట్ పర్చేజ్ అయిపోయింది. వాటి కవర్ ఏం లేదు, లోపల పెట్టాము అంతే. కానీ ఇంకేదన్నా కానీ ఇంకా ఇవాళకి అయితే అయిపోయింది. ఆన్లైన్ షాపింగ్ చేయాలన్నావు, ఇంకా ఆన్లైన్ చేద్దాం. ఇంకా కొన్ని మా వాళ్ళకి సైజులు దొరకలేదు అని చెప్పి ఆన్లైన్ లో పెట్టుకుంటారు అంటారు. రాత్రి ఇంటికి వెళ్ళి కాస్కో వెళ్దామా నెక్స్ట్, లేదా రేపు వెళ్దామా? విల్ మేక్ ఇట్ అనదర్ వీడియో. కాస్కో ఇప్పుడు దాకా ఎప్పుడు వెళ్ళలేదు. యూఎస్ లో చాలా ఫేమస్, కంపల్సరీ చూడాలని అందరూ అంటారు. ఆ $1 పిజ్జాలు ఏమేమో చెప్తారు. సో దీన్ని దాంట్లో కలపద్దాం. విల్ హ్యావ్ ఏ ఫ్రెష్ డే, ఫ్రెష్ గా ఒకరోజు ఒక వీడియో చేసుకుందాము. రేపు మరి కేఎఫ్సీ రేపు కేఎఫ్సీకి వెళ్ళి చూపిస్తాము. సో కేఎఫ్సీ పుట్టింది ఇక్కడే అనమాట, కెంటకీలో. కేఎఫ్సీ అంటే కెంటకీ ఫ్రైడ్ చికెన్. ఇక్కడ నుంచి కొద్ది దూరంలో, నాష్విల్ నుంచి చాలా దగ్గర అనమాట. సో ఇవాళ ఫ్రైడ్ చికెన్ తిన్నాం. అది బాబోయ్ వరస్ట్ గా ఉంది. దాని గురించి వాళ్ళ పేరు కూడా ఇందాకే చూసి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ స్టోరీ పెట్టా అనమాట. నాష్విల్ లోనే ఏమైనా మంచి ప్లేసెస్ సజెస్ట్ చేయండి అంటే ఒక ఆవిడ ఉండి ఇక్కడికి వెళ్ళండి, అయింది ప్రిన్సెస్ హాట్ చికెన్కి వెళ్ళి ట్రై చేయమన్నారు. సరే ఆవిడ చెప్పారు కదా, కనిపించింది అని చెప్పి వెళ్ళి తిన్నాము. చాలా టెంప్ట్ చేసాం, చాలా తప్పు చేసాము. ఇప్పుడు యాంటాసిడ్లు కొనుక్కొని పెరగానే తినాలి, రాత్రి పెరిగానే పడాలి. ఆవిడ కరెక్టే చెప్పింది. ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ అని చెప్పారు. అవునా? ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ అంటే నేను ఏదో అమెరికన్స్ కదా, మనకు మళ్ళీ తినలేదే కారం అనుకున్నాను.
అయిపోయింది. ఇవన్నీ కాదు. చలో నిజంగానే ఛాలెంజ్ ఉంది. చలో సో సీ యు ఆల్. గర్ల్స్